అదృశ్య అంటే ఏంటి? కంటితో చూడలేనటువంటిది. ఏదైనా ఒక నామము, ఒక రూపము గనక ఉన్నట్లయితే మనం కంటితో చూడగలం. కన్ను అనేటువంటిది ఈ శరీరంలో ఉండేటువంటి ఒక చిన్న ఇంద్రియం. శ్రీమాత అదృశ్య రూపంలో జగత్తునంతా కూడా నడిపిస్తూ ఉంటుంది. అంటే నామరూపాత్మకమైనటువంటి జగత్తులోని వస్తువులను మనం చాలా తేలికగా చూడగలము. ఒక నామము, ఒక రూపము లేనటువంటి దాన్ని చూడటానికి చాలా కష్టసాధ్యం అది. ఎంతో సాధన తీవ్రత అనేటువంటిది ఉండాలన్నమాట. అందుకని తల్లి అదృశ్యంగా ఉండి జగత్తును నడిపిస్తూ ఉంటుంది. దృశ్యరహిత, ఈ రెండిటికీ దాదాపుగా సమానార్థకంగానే వాడచ్చు. దృశ్యరహిత అంటే చూడటానికి కూడా వీలు లేనటువంటిది. కంటికి సామాన్యమైనటువంటి నేత్రానికి కనిపించనటువంటి తల్లి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, వాయువు ఉన్నది. వాయువుని మనం చూడలేము, కానీ ఆ వాయువుని ఏ విధంగా గ్రహిస్తాము? శరీరానికి ఉండేటువంటి స్పర్శ ద్వారా గ్రహిస్తామన్నమాట. ఇది జ్ఞానేంద్రియం. చర్మము అనేటువంటిది, ఆ చర్మం ద్వారానే మనం గాలిని గ్రహించగలుగుతాం. అలాగే శబ్దం ఉన్నది. శబ్దం కూడా మనకి కంటికి కనిపించదు కదా, వినిపిస్తుంది. వినిపించేటువంటి గ్రాహక శక్తి కలిగినటువంటి ఇంద్రియం ఏంటి మన శరీరంలో? చెవులు. ఆ చెవులు కనుక పనిచేయకపోతే పక్కన పెద్ద బ్రహ్మాండం బద్దలైనా కూడా ఏమీ తెలియదు. కాబట్టి దృశ్యరహిత, ఒక రూపం అంటూ లేనటువంటి తల్లి, దృశ్యానికి లేనటువంటి తల్లి. మరి ఎలాగండి తెలుసుకోవడము అంటే, అందుకనే ఒక విగ్రహ రూపం అంటూ ఏర్పాటు చేసుకున్నాం. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం పరమేశ్వరి యొక్క రూపాన్ని వివిధమైనటువంటి ఆకృతులలో, వివిధమైనటువంటి రూపాలతో, వివిధమైనటువంటి నామాలతో మనం కీర్తిస్తూ ఆ తల్లి యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. పూర్తిగా గనక అదృశ్యంగా ఉంటే అసలు ఎవరికీ తెలియదు. కానీ తల్లి పరమేశ్వరి యొక్క స్వరూపం అదే. అదృశ్యంగానే ఉండి జగత్తును నడిపిస్తూ ఉంటుంది. చూడాలి అనుకునేటువంటి వాళ్ళకి కనిపిస్తుంది ఆ యోగ సాధన వల్ల. అది అనుభవంలోకి వస్తుందన్నమాట. సామాన్యులందరికీ కూడా ఈ ఆలయాలు, దేవతా విగ్రహాలు, దేవతా అర్చనలు ఎందుకు పెట్టారు అంటే ఆ తత్వం తెలుసుకోవడానికి అని చెప్పి. దీని ద్వారా అది పొందవచ్చు.